అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో భారత గణతంత్ర వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మండల ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ తహసీల్దార్ బి చిన్నకృష్ణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. సబ్బవరం మండల పరిషత్ ఆవరణలో గాంధీ పార్కులో ఏర్పాటు చేసిన భారత గణతంత్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఎంపీడీఓ బి పద్మజ, ఎంపీపీ బోకం సూర్యకుమారి రామానాయుడులు ఆవిష్కరించి విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. పలు పాఠశాలల నుంచి హాజరైన విద్యార్థులు భారత గణతంత్ర వేడుకల సందర్భంగా జాతీయ గీతాలు ఆలపించారు. ఎంపీడీఓ బి పద్మజ, ఎంపీఓ బోకం సూర్యకుమారులు మాట్లాడుతూ భారతదేశానికి 1947 ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం వచ్చినప్పటికీ 1950 జనవరి 26న రాజ్యాంగబద్ధంగా భారతదేశాన్ని పరిపాలించేందుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపొందించిన రాజ్యాంగం ప్రకారం పరిపాలనాపరమైన కార్యాచరణతో సంపూర్ణ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నామని గుర్తు చేశారు. దాని పేరే భారత గణతంత్ర దినోత్సవంగా పిలుచుకుంటున్నామన్నారు. సబ్బవరం పోలీస్ స్టేషన్ ఆవరణలో పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ పిన్నెంటి రమణ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసులు గౌరవవందనం స్వీకరించారు. గణతంత్ర దినోత్సవ వేడుకల గురించి, భారతదేశ చరిత్ర గురించి వివరించారు. Salute. Order. Salute. Order. Okay. జనవరి 15వ తారీఖు ఆగస్టు 15వ తారీఖు స్వతంత్రం వచ్చిందని అన్నారు. దానికి విధంగాను ఏ విధంగా మనం రాజ్యాంగాన్ని అమలుపరుచుకోవాలన్నది ఈ జనవరి 26 రిపబ్లిక్ డే రోజున అన్ని విధాలుగా కూడా మనం ఒక చట్టాన్ని రూపుదిద్దుకోవాలని, దాని విధంగా ముందు అందరికీ నడుచుకోవాలని ఒక ఉద్దేశంతో మన పెద్దలు ఎంతో కష్టపడి మనకు స్వతంత్రాన్ని తీసుకొచ్చారు. వాటిని గుర్తు చేసుకోవాలని, అలాగే మన విద్యార్థులు ఉన్నారంటే నేటి పౌరులే నేటి బాలలే రేపు పౌరులు కాబట్టి వారికి కూడా ఇది తెలియజేయాలని, ఇప్పుడు అంత కష్టపడి మనకి స్వతంత్రం తీసుకొచ్చారంటేనే మనం ఇంత హ్యాపీగా ఉన్నాం. అందుకని అటువంటి గాంధీ మహాత్ములు ఇటుపకొచ్చు. వచ్చింది సార్ మీకు అవార్డు మనకి తీసుకొచ్చినట్లేదు. మరి ముఖ్యంగా ఈ యొక్క గణతంత్ర వేడుకలు జరుపుకోవడానికి కారణం ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే
భారతదేశానికి స్వాతంత్రం అనేటువంటిది 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటి వరకు బ్రిటిష్ వారు మన యొక్క భారతదేశం మీద దండయాత్రలు చేస్తూ ముందుగా వ్యాపారాలు చేయడానికి, సుగంధ ద్రవ్య వ్యాపారాలు అవి చేయడానికని వచ్చి భారతదేశాన్ని ఆక్రమించుకొని దరిదాపు 100-150 సంవత్సరాలకు పైబడి మన భారతదేశ ప్రజలందరూ బ్రిటిష్ వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నటువంటి ఆ రోజుల్లో మరి పెద్దలు చాలామంది, గాంధీ గారు, మహాత్మా గాంధీ గారు, అలాగే చాలామంది నాయకులు ఆ రోజుల్లో స్వాతంత్రం కోసం పోరాడి స్వాతంత్రాన్ని 1947 ఆగస్టు 15న ఏర్పాటు చేసుకున్నటువంటి తర్వాత భారత రాజ్యాంగం భారతదేశాన్ని మనం ఏ రకంగా Audio Jungle.